హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే, ఆర్సీబీ, చెన్నై ఇంకా గుజరాత్ లాంటి చాలా టీమ్స్కి సంబంధించి కొత్త కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే అతనికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది గుజరాత్ టైటన్స్ ప్లేయర్ అయినటువంటి రషీద్ ఖాన్కి సంబంధించి. రషీద్ ఖాన్కి వరల్డ్ కప్ టైంలో బ్యాక్ ఇంజరీ అయితే అవడం జరిగింది. సో వరల్డ్ కప్ తర్వాత మనోడికి అయితే దానికి సంబంధించి సర్జరీ అయితే చేసుకున్నాడు. ఇంకా రీసెంట్గా దాని నుంచి రికవర్ అయితే అయ్యాడు కానీ బట్ ఫుల్గా అయితే రికవర్ అవ్వలేదు. రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన సిరీస్కి రోల్ అవుట్ అయ్యాడు. SA20లో ముంబై టీంకి మనోడి కెప్టెన్గా ఉండాలి, అక్కడ రోల్ అవుట్ అయ్యాడు. ఇంకా ప్రజెంట్ పాకిస్తాన్లో జరిగే ప్రీమియర్ లీగ్ కూడా మనోడైతే మెంబరు, అక్కడ కూడా నుంచి అయితే రోల్ అవుట్ అయితే అవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా రషీద్ ఖాన్ ఇన్ని లీగ్స్ నుంచి తప్పుకున్నాడు, ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే రషీద్ ఖాన్ పిఎస్ఎల్ టైంకి తనైతే ఫుల్ ఫిట్ అయితే అవుతాడు కానీ బట్ పిఎస్ఎల్ అయితే ఆడాలని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే పిఎస్ఎల్ టైంలో తను రిస్క్ చేసి ఆడినా ఏదైనా ఇంజరీగానే అయిందంటే మళ్ళీ ఐపీఎల్ టైంకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ఆడితే మనోడికి 15 కోట్లు వస్తాయి, అదే పిఎస్ఎల్ ఆడితే జస్ట్ 1,40,00,000 మాత్రమే వస్తాయి. కాబట్టి సో రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ 2 months రెస్ట్ తీసుకుని ఐపీఎల్ టైంకి ఫుల్ ఫిట్ అయిపోయి మళ్ళీ మంచి కంబ్యాక్ చేయాలని చెప్పి రషీద్ ఖాన్ అయితే ట్రై చేస్తున్నాడు. సో గుజరాత్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రషీద్ ఖాన్ ఐపీఎల్ అయితే మిస్ అవ్వట్లేదు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఆర్సీబీ ప్లేయర్ అటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్కి సంబంధించి. గ్లెన్ మ్యాక్స్వెల్కి రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే మ్యాక్స్వెల్కి ఇంజరీ అయింది, తను ఐపీఎల్కి రావట్లేదు, ఇంకా తనను వాళ్ళ దేశం కూడా బ్యాన్ చేసింది, తనని ఐపీఎల్ కూడా బ్యాన్ చేశారని చెప్పి ఇంకా పిచ్చి పిచ్చి న్యూస్లు అయితే చాలా అయితే సోషల్ మీడియాలో అలచల్ అవుతున్నాయి. అసలు మ్యాక్స్వెల్కి ఏమైంది అని మనం చూసుకుంటే ఈ మంత్ 19th మ్యాక్స్వెల్ అయితే ఆస్ట్రేలియా అడలేట్లో ఒక చిన్న పార్టీకి అయితే మనోడైతే అటెండ్ అయితే అవడం జరిగింది. ఆ టైంలో మనోడు కొంచెం ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల బయటకు వచ్చినప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితే అవడం జరిగింది. ఇంకా మ్యాక్స్వెల్ని అప్పుడప్పుడే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. దాని తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసినప్పుడు యాక్సిడెంట్ టైంలో మ్యాక్స్వెల్కి కొంచెం చిన్న చిన్న ఇంజరీస్ అయితే అయినాయి కానీ అవేమంతా సీరియస్ ఇంజరీస్ కాదు. సో దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నెక్స్ట్ మంత్లో వెస్టిండీస్తో ఆస్ట్రేలియా ఆడబోయే T20 సిరీస్కి కూడా మనోడైతే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో మ్యాక్స్వెల్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు అయితే మీరైతే నమ్మకండి. మ్యాక్స్వెల్ ఈ పాటికల్లా ఫుల్ ఫిట్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తనకి యాక్సిడెంట్ అయ్యి 1 week పైన అవుతుంది, అంతగా ఇంజరీస్ కూడా లేవు కాబట్టి సో ఈ పాటికి ఫుల్ ఫిట్ కూడా అయిపోయి ఉంటాడు. ఇంకా ఐపీఎల్కి వస్తాడో లేదని డౌట్ అయితే మీరైతే పెట్టుకోకండి. మ్యాడ్ మ్యాక్సీ ఐపీఎల్కి వస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది మన SRH టీంకి సంబంధించి. SRH టీం ఐపీఎల్ ఆప్షన్లో ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ని 20 కోట్లు పెట్టి కొన్నారో ఈసారి జరగబోయే ఐపీఎల్లో ప్యాట్ కమిన్సే SRH కెప్టెన్ అవుతున్నాడు అని చెప్పి ఒక రూమర్ అయితే బాగా గెలిచిలవుతుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ అందించాడు, ఇంకా టెస్ట్ ఛాంపియన్షిప్ అందించాడు. సో అలాంటి ప్లేయరు మన SRH కెప్టెన్గా ఉంటే ఐపీఎల్ ట్రోఫీ కూడా కొట్టించే ఛాన్స్ అయితే అవుతుంది. కాబట్టి సో తనే కెప్టెన్ చేయాలని చెప్పి ఒక రూమర్ అయితే బాగా గెలిచిలవుతుంది. ఇంకా కొందరైతే ప్యాట్ కమిన్స్ కంటే మార్క్రోన్ T20స్కి బెస్ట్ కెప్టెన్, సో తన కెప్టెన్గా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ఇవన్నీ న్యూస్లో ఏది నిజం, అసలు SRH కెప్టెన్ ఎవరు అనే విషయం మీద మనకు కూడా చాలామందికి డౌట్ అవుతుంది. సో SRH టీము నెక్స్ట్ మంత్ ఫస్ట్లో వాళ్ళ కొత్త కెప్టెన్ లేకపోతే వాళ్ళ కెప్టెన్ ఎవరు అనే విషయం మీద అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారంట. సో ఇన్ని రోజుల బట్టి మనం ఎదురు చూసినటువంటి న్యూస్ అయితే రాబోతుంది. SRH కెప్టెన్ ఎవరు అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇంకా SRH టీంకి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే సిఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కి సంబంధించి రీసెంట్గా నేను ఐపీఎల్ ప్లేయర్స్ ఇంజరీకి సంబంధించి ఒక వీడియో చేశాను. దానిలో రుతురాజ్ గైక్వాడ్ నేమ్ అయితే మిస్ అయిపోయింది. దానికి సంబంధించి మన సబ్స్క్రైబర్లు భయ్యా రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీ అప్డేట్ ఏంటి, తనకి ఎప్పుడు అయింది, తను ఫుల్ ఫిట్ అయ్యాడా లేదా, ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలామందికి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో రుతురాజ్ యొక్క ఇంజరీకి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసేసుకుంటే రుతురాజ్కి ఎప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి ODI సిరీస్లో మనోడికి ఫింగర్ ఇంజరీ అయితే అవడం జరిగింది. ఆ ఇంజరీ ఆ టైంలో సీరియస్ ఇంజరీ అవడం వల్ల మనోడు సౌత్ ఆఫ్రికా జరిగిన టెస్ట్ సిరీస్కి మిస్ అయ్యాడు. ఇంకా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ జరిగిన T20 సిరీస్ కూడా మిస్ అయ్యాడు. ఇంకా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ లైన్ టెస్ట్ కూడా మనోడైతే సెలెక్ట్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఇంకా ఐపీఎల్కి వస్తాడో లేదని డౌట్ అయితే చాలా మందికి ఉంది. కాబట్టి సో దానికి సంబంధించి చూసుకుంటే గైక్వాడ్ రీసెంట్గానే తను ఫుల్ ఫిట్ అయితే అయ్యాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే లాస్ట్ 3 టెస్టులకి అయితే మనోడు మన టెస్ట్ స్క్వాడ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రీసెంట్ టైంలో సుబ్బన్ గిల్ టెస్టుల్లో 1-0 అంతగా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి సో రుతురాజ్ గైక్వాడ్ వస్తే తనకు ఆ ప్లేస్ ఇస్తారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో సిఎస్కే ఫ్యాన్స్ అయితే రుతురాజ్ గైక్వాడ్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవట్లేదు. ప్రజెంట్ మనోడు ఫుల్ ఫిట్ అయితే అయ్యాడట కాబట్టి సో ఐపీఎల్ కూడా వచ్చేస్తాడు.
ఇంకా మనం ఫైనల్ న్యూస్ చూసుకుంటే అది ఐపీఎల్ షెడ్యూల్కి సంబంధించి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ టైం కల్లా ఐపీఎల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోతుంది. బట్ ఈ ఇయర్ ఇప్పటివరకు ఎందుకు రాలేదంటే ఎలక్షన్స్ ఈ ఇయర్లో ఉండటం వల్ల ఆ ఎలక్షన్స్కి ఐపీఎల్ షెడ్యూల్కి క్లాష్ అవ్వకూడదని చెప్పి ఇప్పటివరకు అయితే ఎలక్షన్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తూ ఐపీఎల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే నెక్స్ట్ మంత్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి రీసెంట్గా ఒక రూమర్ అయితే వచ్చింది. సో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే ఆ ఎలక్షన్కి ఐపీఎల్ మ్యాచెస్కి సంబంధం లేకుండా ఐపీఎల్ షెడ్యూల్ అయితే సెట్ చేసి రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ మంత్ మిడ్లో అయితే ఐపీఎల్కి సంబంధించి షెడ్యూల్ అయితే రాబోతుంది. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి, రిప్లై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.